అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జాను వ్లాగ్స్ విత్ అనితా కిచెన్. ఈరోజు వెరీ స్పెషల్ వీడియో, అంటే 2 రెసిపీస్ చూపించబోతున్నాను అండ్ మ్యాక్సీ కోతి వేషాలు కూడా మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈరోజు అయితే నేను మార్నింగ్ లేచానండి, ఆల్మోస్ట్ 6:30 అట్లా అవుతుంది. బేబీ వచ్చిన కాడ నుంచి 5 o'clock లేవడం అసలు కుదరట్లేదు. సో 6:30కి లేచాక ఇంకా బయట వాకిలు అవన్నీ వచ్చేసి సో బయట వాకిలు ఒకటే ఊడ్చానండి, ఇంకా వరంటా అయితే క్లీన్ చేయలేదు. ఇంకా ఆ లోపు నేను లోపలికి వచ్చేసి కొంచెం హాట్ వాటర్లో జీరా ఇంకా జీలకర్ర వాటర్ వేసుకొని తాగుదామని చెప్పి ఇక్కడ మరగబెట్టడానికి వచ్చేసిన. నేను బయట అక్కడ వరండా క్లీన్ చేసేలోపు ఇక్కడ ఇవి మరిగిపోతాయి కదా, సో అందుకని ఇంకా నేను అయితే వచ్చేసాను. ఇవైతే మంచి డ్రింక్ అండి, నేను ఎవ్రీ వీడియో చెప్తూనే ఉన్నాను. బ్రెస్ట్ ఫీడింగ్కి బాగుంటుంది అండ్ వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా ఇక్కడ నేను బయట కూడా క్లీన్ చేసేస్తున్నాను. బయట క్లీన్ చేస్తున్నప్పుడు మ్యాక్సీ గారితో కూడా కొంచెం ఆడుకుంటూ అలా స్పెండ్ చేస్తూ ఊడుస్తూ ఉంటాను. ఎందుకంటే మ్యాక్సీని ముట్టుకోకుండా ఆడుకుంటాను, మళ్ళీ బేబీని ముట్టుకోవాలి కదా, అందుకని. మీరు మ్యాక్సీని అక్కడక్కడ చూడొచ్చు, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది లెగ్ దగ్గర. ఎందుకంటే మ్యాక్సీకి కాలు లోపల మొత్తం ఇట్లా దిగిపోయింది, ఒకటి అది ముళ్ళకాయ అంటారు కదా, అది దిగిపోయింది అనమాట. చాలా స్ట్రగుల్ అయింది పాపం. మాకు 2 days వరకు అర్థం కాలేదు, ఏమైనా దెబ్బ తగిలిందేమో అనుకున్నాము, బట్ అది చాలా పెద్దది దిగిపోయింది. తర్వాత ఇంకా నేను అత్త కలిసి తీసేసామన్నమాట. సో కేర్ఫుల్గా ఉండండి వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు కానీ, మట్టిలోకి తీసుకెళ్ళినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కుక్కల్ని, ఎందుకంటే వాటికి దిగిపోతూ ఉంటాయి, ఇలా కనిపించదు మనకి. మేమైతే ఇంకెలాగోలా తీసామన్నమాట భయం పెట్టుకొని. చూసారా, ఇక్కడ నా డ్రింక్ కూడా ప్రిపేర్ అయిపోయింది. అందుకని నేను అప్పుడప్పుడు ఇలా వచ్చి డ్రింక్స్ పెట్టుకోవాలంటే మాత్రం పనికి ముందు వచ్చి ఇలా పెట్టేసుకుంటే పని అయ్యే వరకు మనకి ఇలా రెడీ అయిపోతాయి. సో దట్ మనం ఎక్కువ టైం సేవ్ చేయొచ్చు. ఇంకా నేను కొంచెం తాగేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక నేను ముగ్గేయడానికి వచ్చిన. యాక్చువల్గా ఇంత గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే ముగ్గు మాది డాంబర్ రోడ్ యాక్చువల్గా, సో ఆరడానికి టైం పడుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఇంటి వెనకాక ఇక్కడ ముగ్గు వేస్తుంది, చాలా బాగా వేస్తుంది అనమాట. ఇదైతే సింపుల్ ముగ్గు, 7 చుక్కలు 4 వచ్చే వరకు. సో అది అనమాట, ఈజీగా ఉంది చాలా. తిప్పుడు ముగ్గు అంటారు కదా, ఆ ముగ్గులు అనమాట. చాలా ఈజీ ముగ్గులు ఇవన్నీ కూడా. ఇంట్లో కూడా ఊడ్చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు బేబీ లేస్తాడా అని చెప్పి భయము. అందుకని మళ్ళీ ఇక్కడ ఇల్లు ఊడ్చేసాక ఇంకా నేను బెడ్రూమ్లో కూడా మొత్తం సదరేస్తున్నాను. ఎప్పుడు మెస్సీగానే ఉంటుందండి బెడ్రూమ్ మాత్రం. ఇట్స్ క్వైట్ ఇరిటేటింగ్, బట్ స్టిల్ వీ హ్యావ్ మేనేజ్ చేస్తూ ఉన్నాను, ఎప్పటికప్పుడు చదువుకుంటూ. మెస్సీగా అయిపోతూనే ఉంటుంది బేబీ ఉండడం వల్ల, బట్ స్టిల్ ఎలాగోలా మేనేజ్ చేసుకుంటూ ఇంకా మూవ్ అయిపోతూనే ఉన్నాను. చూసారా ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. డే మొత్తం ఇలా అస్సలు ఉండదు, మధ్యలో ఇంకా అవుతూనే ఉంటుంది, క్లీన్ చేస్తూనే ఉంటా. ఇంకా ఇది నైట్ నానబెట్టిన పెసర్లు ఇంకా బియ్యం. ఇంకా టిఫిన్ చేసేసాము. టిఫిన్ షూట్ చేయలేకపోయాను, ఆలోపే బేబీ లేచాడనమాట. సో ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఇంకా కొంచెం బేబీతో స్పెండ్ చేస్తూ, ఏడుస్తున్నప్పుడు దారుస్తూ ఇంకా ఆడుకుంటూ. ఒక చిన్న వాల్ మేకవర్ చేద్దాము. సో దట్ నేను దీనికోసం ఏం చేస్తున్నానంటే, ఇవి నేను లాస్ట్ టైం వేసిందే అనమాట, బటర్ఫ్లైస్. అవి తీసుకున్నాను అండ్ ఇక్కడ 2 frames చూసారు కదా, అది కూడా నేను యూజ్ చేయబోతున్నాను. సో లెట్ స్టార్ట్. ఏంటంటే ఇది బటర్ఫ్లైస్ నేను రివర్స్ తిప్పేసి ఇంకా డబుల్ సైడెడ్ టేప్ లాగా యూజ్ చేయబోతున్నాను. ఇది మాస్కింగ్ టేప్, బట్ డబుల్ సైడెడ్ టేప్ కాదు. డబల్ సైడెడ్ టేప్ వల్ల ఏంటంటే బాల్కి పెయింటింగ్ ఊడొచ్చేస్తుంది. ఈ మాస్కింగ్ టేప్ వల్ల ఏంటంటే టేప్ రాదు అండ్ సేఫ్గా ఉంటుంది, కాబట్టి టెన్షన్ లేకుండా ఉంటుంది అనమాట. ఇక నేను టెస్ట్ కూడా చేసి చూపిస్తున్నాను మీకు, చూడండి. ఏమీ అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఇది ఇంకా ఇలా రోల్ చేసుకోవాలన్నమాట.
మనకి డబుల్ సైడెడ్ టేప్ లాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇంకా రోల్ చేసుకున్న తర్వాత బటర్ఫ్లైకి బ్యాక్ సైడ్ అతుకు పెట్టుకొని వాల్కి స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, గట్టిగా స్టిక్ అవుతుందండి. ఊడి రావడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఇంకా అన్ని బటర్ఫ్లైస్ని అతికించేసుకుంటాను. ఆల్మోస్ట్ నేను 4 బటర్ఫ్లైకే యూజ్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఈ ఫ్రేమ్స్ చూసారా, ఇది నేను యాక్చువల్గా ఫస్ట్ నేను ఇది హ్యాండ్ ప్రింట్ తీసుకున్న తర్వాత A4 షీట్ లామినేషన్ చేయించి, తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి శారీస్కి వచ్చేది కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, ఆ కార్డ్బోర్డ్ని పీసెస్ అలా చేసుకొని అతికించుకున్నాను. తర్వాత ఇవి బ్లాక్ వచ్చేసి న్యూస్ పేపర్ని రోల్ చేసి సైడ్స్ అన్నీ అతికిచ్చేస్తే జస్ట్ లుక్ లైక్ ఫ్రేమ్ చాలా బాగుంటుంది. సో ఇంకా దీనికి కూడా అతికిచ్చేసుకున్నాను. నేను వాల్కి అతికిచ్చేస్తున్నాను. 2 ఫ్రేమ్స్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి హ్యాండ్ ప్రింట్ది, ఇంకొకటి వచ్చేసి ఫేస్ డ్రాయింగ్. ఆ డ్రాయింగ్ కూడా నేనే వేశానండి. ఇంకా చాలా డ్రాయింగ్స్ వేసాను. ఇప్పుడైతే మీకు ఇది చూపించబోతున్నాను. నెక్స్ట్ టైం ఇంకా మీకు నేను వేసిన డ్రాయింగ్స్ చూపిస్తాను. ఇలా 2 సైడ్స్ అయితే అతికిచ్చాను. ఇంకా మిగతా పెయింటింగ్స్ ఉన్నాయి నా దగ్గర, డ్రాయింగ్స్. అవి కూడా నేను లామినేషన్ చేయించలేదు, అందుకే ఇంకా ఫ్రేమ్ చేయలేదు. బట్ ఇంకా నాకు ప్లాన్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ స్టిక్ చేయాలని. మీకు ఫ్యూచర్ వీడియోస్లో కంపల్సరీ కనిపిస్తాయి అవి. ఇప్పటికైతే నేను ఒక 3 ఫ్రేమ్స్ బయట హాల్లో, ఇంకా ఇక్కడ 2 ఫ్రేమ్స్ పెట్టాను. ఇప్పుడు చూసారా, ఇక్కడ నేను బటర్ఫ్లైస్ కూడా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టాలనిపించింది నాకు, ఇట్లా వెళ్తున్నట్టు సైడ్స్, సో దట్ అట్రాక్టివ్గా ఉంటాయి కదా. ఇప్పుడు ఫైనల్ కూడా చూపిస్తాను మీకు. ఎలా అనిపించిందో నాకు ప్లీజ్ కింద కమెంట్ చేయండి. ఈ ఐడియా మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఇంకా మీకేమైనా ఐడియా అనిపిస్తే కంపల్సరీ నాతో షేర్ చేయండి కింద కమెంట్స్లో. ఇప్పుడు చూసినట్టయితే మీరు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సింపుల్ అండ్ ఈజీ సాంబార్ రెసిపీ ఇది. మా అత్త రెసిపీ. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ ఈ సాంబార్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. లాస్ట్ టైం వినాయక చవితికి ఇంకా పెద్దమ్మ పండగకి కూడా మా అత్తనే ఎప్పుడు ఇక్కడ అన్నదానానికి కుక్ చేస్తుంది అనమాట. ఏ కర్రీ చేసినా చేయకపోయినా మాత్రం సాంబార్కి మా అత్తనే స్పెషల్. సో ఈ సాంబార్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే మనము ఆయిల్ వేసుకున్నాము. 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసి, తర్వాత మంచిగా అది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం మంచిగా వేసుకోండి, కారం పొడి వేయం కాబట్టి. అండ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం మగ్గనివ్వండి. మగ్గినాక అందులో పసుపు అవి కూడా వేసుకోవాలి. పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేయండి. ఫ్రై చేస్తే పసుపు పచ్చివాసన పోవాలండి, మంచిగా పోతేనే బాగుంటుంది. తర్వాత వచ్చేసి వెజిటేబుల్స్ వేసుకున్నాము. వెజిటేబుల్స్ అయితే సొరకాయ వేస్తున్నాను. సొరకాయ ఇంకా మనము ములక్కాయలు కావాలంటే క్యారెట్స్ అవి కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ మా దగ్గర లేవు కాబట్టి మేము ఇవి ఒకటే వేస్తున్నాము. వేసుకున్న తర్వాత ఒక గుప్పడన్నా లేవచ్చు, లేకపోతే ఇన్ని గనము అయితే మీరు చూస్తున్నట్టు ఎక్కువగానే కరివేపాకు వేసుకోవాలి. ఇలా టై చేసింది మా అత్త, టై చేసి వేసేసింది. ఇంకా కొత్తిమీర వేసేసి అండ్ కొంచెం మెంతికూర కూడా వేసింది. వేసిన తర్వాత మంచిగా అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటోస్ వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒక 2 వెల్లుల్లిపాయలు కచ్చపచ్చ దంచేసి అందులో వేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత ఇందులో చింతపండు రసం వేసేసి సాంబార్ మసాలా సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసి మంచిగా బాయిల్ చేయండి. ఎంత మంచిగా బాయిల్ చేస్తే అంత బాగుంటుంది సాంబార్ మసాలా. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ధనియాల పొడి వేసేసి మనం ముందుగానే పప్పు బాయిల్ చేసి పెట్టుకుంటాం కదా, అది ఇందులో యాడ్ చేసేసి మంచి మిక్స్ చేసి ఫుల్గా బాయిల్ రానిస్తే ఇంకా మనం సర్వ్ చేసుకొని తినేయడమే. నేనైతే సాంబార్ చేసినప్పుడల్లా కడుపు నిండా తింటాను. వెజిటేబుల్స్ లిమిట్గా ఉన్నా కానీ మనం ఇలా చేసుకుంటే కడుపు నిండా తింటామండి. కంఫర్ట్ ఫుడ్ అంటారు కదా, అట్లా నాకు ఈ కంఫర్ట్ ఫుడ్ అనమాట. నేనైతే ఆ రోజు ప్లేట్లో పెట్టుకొని ఇలా బౌల్లోనే పెట్టుకొని 2 సంక్రాంతి పుణ్యాన అప్పుడు అది అప్పాలు పెట్టుకొని నేను ఇలా తినేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్నూనే ఇంకా బేబీ పడుకున్నాక నేను కొంచెం ఇలా ప్లాంట్స్ ఉన్నాయి ఇంట్లో. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఇట్లా ఇది బిగ్గెస్ట్ స్నేక్ ప్లాంట్ అంటే మా ఇంట్లో ఇది. నేను వీటితో కూడా ప్రొపగేషన్స్ అవన్నీ కూడా చేస్తూ ఉంటాను. ఇంకా నేను వాటర్ చేసేసిన తర్వాత ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ నేను చిన్న రెసిపీ చూపించబోతున్నాను. ఇది నా రెసిపీ, సింపుల్గా అయిపోతుంది, చిన్న స్వీట్ రెసిపీ. ఇంకా ముందు వీడియోలో చూడండి ఎలా అవుతుందనేది. ఇక చిన్న టీ గ్లాస్, దాన్ని ఫుల్గా కూడా అవసరం లేదు, కొంచెం తక్కువగానే రైస్ దొడ్డు బియ్యం తీసుకున్నాను నేను. దొడ్డు బియ్యం తీసుకొని నైట్ నానబెట్టుకోవచ్చు,
లేకపోతే ఒక 1 అవర్ నానుకున్నా కూడా సరిపోతుంది. నానబెట్టిన తర్వాత మనం అందులో బాయిల్కి వేసేటప్పుడు కొంచెం ఇట్లా నలిపి వేయాలన్నమాట. నలిపి వేసి మంచి బాయిల్ వచ్చిన తర్వాత అందులో బెల్లం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని, ఇలాచి కూడా ఒకటి మంచి దంచుకొని వేసుకుంటే ఇలా క్రీమీ టెక్స్చర్ అవుతుంది. తర్వాత ఇందులో మిల్క్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తింటే మాత్రం ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత క్రీమీగా అయ్యాడో చూసారు కదా. అండ్ మిల్క్ యాడ్ చేసేటప్పుడు ఏంటంటే లాస్ట్లో యాడ్ చేయండి. స్టవ్ మొత్తం ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత యాడ్ చేస్తే ఆ క్రీమీ టెక్స్చర్ అనేది అట్లనే ఉంటుంది, గట్టిగా అవ్వదు. ఇక్కడ చూసారా కొంచెం చల్లారకు కూడా ఎంత క్రీమీగా ఉందో. బెల్లం అన్నమే కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు ఫేవరెట్ ఫుడ్, మా అత్త కూడా ఫేవరెటే. మేము స్వీట్స్ ఎక్కువగానే తింటాము. కాకపోతే పోషన్ కంట్రోల్ మస్ట్ అనమాట. ఎట్లుంది అత్త? ఎట్లయింది? మంచిగా అయిందా? సూపర్. మంచిగా నిజం చెప్పు. నిజం బాగుంది. ఐ హోప్ ఈ వీడియో ఇంకా ఈ రెసిపీస్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛానల్ని. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్ బాయ్.